చిన్న పామునైనా సరే పెద్ద కర్రతోనే చంపాలి అంటారు. బంగ్లాదేశ్ మనకి పక్కలో బల్లెంలాగా తయారైంది. మన మీద ప్రతిరోజు ఏదో ఒక రకంగా విషం కక్కుతూనే ఉంది. ఈ బంగ్లాదేశ్ ఆట కట్టించాల్సిన సమయం వచ్చిందని మనందరికీ బాగా తెలుసు. మనం నెమ్మదిగా ఆ దేశాన్ని దారిలోకి తీసుకురావాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాము. ఆ దేశానికి సరుకులు సప్లై చేయడం ఇప్పటికే నిలిపివేశాము. అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ బలుపు దిగలేదు. మన ఇండియా నుండి సరుకులను బంగ్లాదేశ్కి ఎగుమతి చేసే ఎక్స్పోర్టర్స్ కూడా ఆ దేశానికి నిత్యావసర సరుకులను ఎగుమతి చేయడానికి ఇష్టపడడం లేదు. వాటిని గోడౌన్లోనే కుళ్ళిపోయేలా చేస్తూ ఉన్నారు, కానీ ఆ దేశానికి మాత్రం పంపించడం లేదు. ఇక్కడ ఎగుమతిదారులకు కేవలం మన దేశ ప్రేమ మాత్రమే కాదు, ఒక రకమైన భయం కూడా పట్టుకుంది. అదేంటంటే మన సరుకులను బంగ్లాదేశ్కి పంపించినా సరే ఆ దేశం వాళ్ళు బిల్స్ క్లియర్ చేస్తారా చెయ్యరా అనేది అందరికీ అనుమానంగా మారింది. ఆర్థికంగా ఇప్పటికే అతలాకుతలం అవుతున్న బంగ్లాదేశ్లో బ్యాంకులు కూడా దివాలా తీస్తూ ఉన్నాయి. ఆ దేశానికి అప్పు ఇవ్వడానికి పెద్ద దేశాలు కూడా ముందుకు రావడం లేదు. ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో పాటు మరోవైపు మయన్మార్ వంటి దేశాల దాడులను తట్టుకుంటూ బంగ్లాదేశ్కి పట్టపగలే బొమ్మ కనిపిస్తూ ఉంది. ఈ టైంలో 20,000 మంది ఎక్స్పోర్టర్స్ బంగ్లాదేశ్కి గట్టి దెబ్బ వేశారు. ఈ ఫుల్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జియో పాలిటిక్స్ న్యూస్ ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడడం లేదా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే ఒక్కసారి రుద్రవర్మ గురూజీ గారిని సంప్రదించండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చూపబడును. చెడు ప్రయోగాలకు నివారణ చేయుట మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును. రుద్రశంకర జ్యోతిష పీఠం. ఇప్పటికే భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య ఉన్న పరిస్థితులు ఎంతగానో మారిపోయాయి. ఒకప్పుడు రెండు దేశాల మధ్య ఉన్న ప్రేమ స్నేహం ఇప్పుడు భూతద్దం పెట్టి వెతుకుతూ ఉన్నా సరే ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ ఒక మినీ పాకిస్తాన్ లాగా మారిపోయింది. ఇలాంటి టైంలో ఆ దేశానికి మన దేశంలో నుండి ఎగుమతి అయ్యే సరుకుల క్వాంటిటీ కూడా బాగా తగ్గిపోయింది. ఇప్పటికే మన ఎగుమతులలో ఎంతో కోతలను మనం చూస్తూనే ఉన్నాము. దీనంతటికీ కారణం కేవలం మన దేశం మీద ఎగుమతిదారులకు ఉన్న దేశ ప్రేమ మాత్రమే కాదు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ అందించిన నివేదిక ప్రకారం ఎగుమతులలో భారీ కోతలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నివేదికలో మనకు తెలుస్తున్నది ఏంటంటే బంగ్లాదేశ్ గతంలో తీసుకున్న సరుకుల పేమెంట్స్ బిల్స్ కూడా ఇంతవరకు చెల్లించలేదు. ఇలాంటి సమయంలో ఆ దేశానికి మరికొన్ని సరుకులను ఎగుమతి చేయడం మూర్ఖత్వమే అవుతుంది. గతంలో ఇటువంటి ఎగుమతులకు బిల్స్ క్లియర్ కాకపోయినా సరే మన వాళ్ళు ఆ దేశానికి ఎగుమతులు చేస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ దేశంలో ఇస్లామిక్ నేతలైన యూనెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య రిలేషన్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంతవరకు మనం బంగ్లాదేశ్కి ఎంతో సహాయం చేశాము, కానీ ఇప్పుడు మాత్రం ఆ దేశానికి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేసేందుకు మనం సిద్ధంగా లేము. ఇలాంటి సహాయాలు చేయడం పాముకి పాలు పోసి పెంచడమే అవుతుంది. అందుకనే మన వాళ్ళు బంగ్లాదేశ్లో పాత బకాయిలు క్లియర్ అయ్యే వరకు కూడా ఆ దేశానికి ఎగుమతులు చేయకుండా బ్లాక్ చేశారు. గతంలో సామాన్లు తీసుకున్నందుకు బదులుగా లెటర్ ఆఫ్ క్రెడిట్ని బంగ్లాదేశ్ ఇష్యూ చేసేది. లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే బంగ్లాదేశ్లో ఉన్న బ్యాంకులు మనకు చెల్లించాల్సిన సొమ్ముకు బాధ్యత తీసుకునేవి. అంటే ఒకవేళ బంగ్లాదేశ్లో ఉన్న వ్యాపారులు ఎవరైతే భారతదేశంలో నుండి దిగుమతి చేసుకున్న వాటికి చెల్లింపులు చేయలేకపోతారో వాళ్ళ తరపున బంగ్లాదేశ్లో ఉన్న బ్యాంకులు ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆధారంగా మన దేశంలో ఉన్న ఎగుమతిదారులకు చెల్లింపులు చేస్తాయి. ఏ బ్యాంక్ అయితే ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ని ఇష్యూ చేస్తాయో ఆ బ్యాంకులే దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ. అంటే మనం కిరాణా షాపులో ఎలాగైతే పద్దు రాసుకుని సరుకులు తెచ్చుకుంటామో అదేవిధంగా దేశాలు కూడా బ్యాంకులలో పద్దు రాసుకుని సరుకులు దిగుమతి చేసుకుంటూ ఉంటాయి. డబ్బులు ఉన్నప్పుడు మనం కిరాణా షాపు వాళ్లకు బిల్స్ క్లియర్ చేస్తాము. అదేవిధంగా దిగుమతి చేసుకున్న దేశాలు కూడా కొన్ని రోజులలోనే ఆ బిల్స్ క్లియర్ చేస్తాయి. ఒక రకంగా ఇది అప్పుతో సమానం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి తారుమారైంది. ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా ఎంతగానో చితికిపోతూ ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసేందుకు అవకాశం లేదు. ఒకవేళ లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసినా సరే పేమెంట్స్ చెల్లిస్తుంది అని కూడా గ్యారెంటీ లేదు. అందుకనే మన ఎగుమతిదారులు బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేయకుండా సరుకులను నిలిపివేశారు. ఇక మన ఎగుమతులు ఆగిపోవడానికి మరొక ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్యన ఆర్బీఐ కూడా ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది.
ఇండియా నుండి బంగ్లాదేశ్కి సరుకులు ఎగుమతి చేసినప్పటికీ కూడా మనకి రావాల్సిన డబ్బులు రాలేదు అంటే అది మన దేశానికే నష్టం. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా ఎగుమతిదారులకు మొట్టికాయలు కూడా పడతాయి. సింపుల్గా చెప్పాలి అంటే పేమెంట్ లేకుండా మీరెందుకు బంగ్లాదేశ్కి సరుకులు పంపిస్తున్నారు అని ఎగుమతిదారులను నిలదీసే అధికారం ఆర్బీఐకి ఉంది. దీనికి తోడు ఒకవేళ బంగ్లాదేశ్లో ఏవైనా ఇల్లీగల్ ఐటమ్స్ వేరే దేశాలకు ఎగుమతి అవుతూ ఉన్నట్లయితే ముందుగా మన దేశంలో ఉన్న ఎక్స్పోర్టర్స్ మీద అనుమానాలు కలుగుతాయి. డబ్బులు లేకుండా ఫ్రీగా ఎగుమతి చేస్తున్నారు అంటే దీనివల్ల ఈ ఎగుమతిదారులకు ఏదో లాభం ఉండే ఉంటుంది అని మన గవర్నమెంట్ ఈ ఎక్స్పోర్టర్స్ మీద ఒక కన్ను వేసి ఉంచుతుంది. సింపుల్గా చెప్పాలంటే బంగ్లాదేశ్కి సరుకులు పంపించిన ఈ ఎగుమతిదారులకు ఇండియాలో జైలు కూడా తినాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఆ భయంతో కూడా చాలామంది ఎగుమతిదారులు బంగ్లాదేశ్కి ఎగుమతి చేసే దారిని మూసేశారు. బంగ్లాదేశ్లో పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారిపోయింది. ఆ దేశంలో ఉన్న బ్యాంకులన్నీ దివాలా తీస్తూ ఉన్నాయి. అక్కడ బ్యాంకులకు రేటింగ్ ఇచ్చే ఒక ఏజెన్సీ మూడీ సర్వే దాదాపు 6 బ్యాంకులకు తక్కువ రేటింగ్ ఇచ్చింది. గతంలో ఉన్న రేటింగ్ కంటే ఇప్పుడు ఆ బ్యాంకుల్లో రేటింగ్ చాలా వరకు పడిపోయింది. వీటిలో సిటీ బ్యాంక్, డచ్ బంగ్లా బ్యాంక్, ఈస్టర్న్ బ్యాంక్ వంటి బంగ్లాదేశ్లోని ముఖ్యమైన బ్యాంకులు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఉన్న పెద్ద పెద్ద బ్యాంకుల పరిస్థితి ఈ విధంగా మారిపోయింది అంటే ఇక లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూ చేసినా సరే ఆ బ్యాంకులు బకాయిలు చెల్లిస్తాయి అని చెప్పడానికి లేదు. కేవలం బ్యాంకులు మాత్రమే కాదు, బంగ్లాదేశ్ ఓవరాల్ రేటింగ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. రానున్న కాలంలో బంగ్లాదేశ్ అడుక్కు తినే స్థాయికి పడిపోతుంది అని కూడా మూడీ రేటింగ్ చెబుతూ ఉంది. దీనంతటికీ కారణం బంగ్లాదేశ్లో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చాలా వరకు మూతపడిపోవడం, దీంతో పాటుగా బ్యాంకులన్నీ దివాలా తీయడం. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బంగ్లాదేశ్లో నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశాన్ని తాకడం. బంగ్లాదేశ్లో ఆహార ధాన్యాల రేట్లు ఎంతగా పెరిగిపోయాయి అంటే ఆ దేశానికి చెందిన గవర్నరే స్వయంగా జనవరిలో ఈ ఆహార పదార్థాల రేట్లు మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది అని పబ్లిక్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. గత 4 నెలల్లో లేనంత ఇన్ఫ్లేషన్ నవంబర్ నెలలోనే బంగ్లాదేశ్లో చోటు చేసుకుంది. నవంబర్ నెలలో 11% వరకు ఆహార ఉత్పత్తుల రేట్లు చాలా వరకు పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ ఈ విధంగా పెరిగిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బంగ్లాదేశ్ పూర్తిగా మునిగిపోయింది అనే విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది. అందుకనే మన ఎక్స్పోర్టర్స్ కూడా బంగ్లాదేశ్తో పెట్టుకుని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడానికి ఇష్టపడడం లేదు. ఈ మధ్యకాలంలోనే వెస్ట్ బెంగాల్లో ఉన్న గవర్నమెంట్ కూడా బంగ్లాదేశ్కి విరుద్ధంగా ఒక మంచి పని చేసింది. ఆలుగడ్డ, ఉల్లిపాయలు ఉన్న ట్రక్కును బంగ్లాదేశ్కి పంపించకుండా బోర్డర్ దగ్గరే నిలిపివేసింది. ఇక ఢిల్లీలో ఉన్న ఆటోమొబైల్ ఎక్స్పోర్టర్స్ కూడా జనవరి 15 వరకు బంగ్లాదేశ్కి ఎలాంటి ఎక్స్పోర్ట్స్ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. ఇది దాదాపు 20,000 వ్యాపారులు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం. బంగ్లాదేశ్ వాళ్ళు హిందువుల మీద చేస్తున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేయకపోతే ఇక మీదట ఆ దేశానికి ఎలాంటి సప్లై చేయబోము అని ఈ 20,000 మంది వ్యాపారులు తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్లో ఆటోమొబైల్ పార్ట్స్ 90% మన దేశం నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా ఈ సప్లై నిలిపివేస్తే బంగ్లాదేశ్ పరిస్థితి ఏమవుతుందో మీరే ఆలోచించండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.